కాలం ముందు మనము చేత కానివాడి అవదు అనే మాట ఉంటుంది. దానిని ఎదుర్కోలేకపోతే కనుక ఆ విధంగా కాకుండా మనము నమ్ముకున్నటువంటి దేవుని పైన ఆధారపడి శ్రేష్టంగా మనము ముందుకు కొనసాగాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు నిజంగా వారి జీవితంలో అనేక కష్టాలను నిజంగా కుమారుడి విషయంలో లేక యాక్సిడెంట్ విషయంలో లేక వారు అదే సమయంలో ప్రయాణం విషయంలో వారు నిజంగా ధైర్యం తెచ్చుకుని వారు వచ్చి నిలబడ్డారు కాబట్టి మరలా తర్వాత వెనకాల కుమారుడు రావడం ఇగో మరలా వచ్చి సమయానికి దేవుని సన్నిధిలో నిలవబడడం జరుగుతుంది. కుటుంబాన్ని కట్టుకోవాలంటే తప్పక ఆర్థిక పరిస్థితుల్లో మాత్రమే బలపరచబడగలరు. సో వాటి దైవ కృప దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించారు. నెమ్మదిగా ప్రారంభమైనటువంటి యొక్క ఆశీర్వాదము అంచెలంచెలుగా అభివృద్ధి చెందునుగా. పరిశుద్ధ లేఖనంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసి కుటుంబం నిమిత్తము ప్రార్థన చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి చాలండి. చదవబడినటువంటి వాక్య లేఖనంలో ద్వితీయోపదేశ కాండము అని అనగా రెండవసారి ఉపదేశము ఎవరికేనంటే కనుక ఇశ్రాయేలీయులకి. మొదటి ఉపదేశము ఎక్కడ జరిగిందనంటే నిర్గమకాండములో ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణమై వస్తున్నటువంటి సమయంలో మొదటి దిశానిర్దేశాన్ని దేవుడు చేశారు ధర్మశాస్త్రము ద్వారా. సో రెండవసారి అంటే ఆ కాలంలో మనుషులు వయసు వచ్చినటువంటి వారు లేని సమయంలో మరలా కొత్త తరాలు పుట్టిన సమయంలో మరలా రెండోసారి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండముగా మనకు చెప్పబడుతూ ఉంది. చదవబడినటువంటి లేఖనం చూస్తే గనక నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించెను అనే మాట ఇక్కడ పర్టికులర్గా తెలియచేస్తుంది. నీవు అనేటువంటి మాట ఇది వాక్యం ఉంటున్నటువంటి నీకే అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలగాలి. ఎవరైతే ఆయన ఆజ్ఞలను కట్టడలను అంత మాత్రమే కాదు ఆయన మాట శ్రద్ధగా వినిన ఎడల. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు మనం చూస్తే గనక వారి పిల్లలు వారి మాట విని చెప్పు చేతల్లో ఉన్నారనుకోండి, వారి జీవితాలు ఎంత శ్రేష్టముగా తల్లిదండ్రులు తీర్చిదిద్దుతారు. చాలా శ్రేష్టంగా తీర్చిదిద్ది చక్కగా వారిని ఆశీర్వాదానికి క్షేమానికి లేకపోతే మంచి చదువులు చదివిస్తారు, ఇతర దేశాలు పంపిస్తారు, లేకపోతే వారికి చక్కటి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళ పిల్లలకు ఆస్తులు సంపాదిస్తారు. ఇదంతా అది మన నుండే ఆటోమేటిక్గా ఆ సంకల్పం అంతా కూడా మన బిడ్డల పైన వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. మనం ఎంతసేపు సంపాదన అంటాం కదా, సంపాదించి బిడ్డల కొరకు సమకూర్చడం అనేది ఒక వంతు అయితే ఆ సంపాదన కంటే విలువైనది భక్తి జీవితాన్ని బిడ్డలకు నేర్పించగలగాలి. భక్తి జీవితాన్ని ఎప్పుడైతే వారిలో స్థిరపరచబడిందో ఇక నీవు ధనము సంపాదించుకున్న వారికి ఏమిచ్చినా ఇవ్వకపోయినా వారి జీవితంలో వెనుదిరగాల్సినటువంటి అవసరము కానీ లోక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితి కానీ వారు ఏ విధంగా ఎదుర్కొని జీవితాన్ని నిలవబెట్టుకోవాలో ఇందాక సాక్ష్యంలో చక్కటి మాట తెలియచేశారు. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇదిగో చీకటి అనేది ఉందంటే మరలా ఉదయం అనేటువంటిది ఉన్నది కూడా అనేటువంటి విషయం నేను గ్రహించి నా కష్టాలన్నిటికీ కూడా నేను భరించినటువంటి గుర్తొచ్చింది. ఇలాగే కూర్చున్నాను, నా వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది ఇలాగే ఉన్నారు, ఇటు పక్కన రెండు ప్రక్కల ఉన్నారు. చాలా సంతోషం. మరలా దేవుడు అటువంటి మంచి ధన్యత వాణి గారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇటువంటి ఆరాధనలు ఇటువంటి కుటుంబ ఆరాధనలు తప్పక జరగాలి. ఈ కుటుంబంలో దైవజనులుగా లేక ఆత్మీయులుగా అడుగుపెట్టినటువంటి మన ద్వారా ఒక దేవునికి సంబంధించిన దేవుని యొక్క గొప్ప దేవుడు మహిమపరచబడేటువంటి గొప్ప ఆరాధన ఇక్కడ జరుగుతుంది. ఆమేన్. జరుగుతున్నటువంటి సమయంలో తప్పక ఈ కుటుంబానికి ఇది ఆశీర్వాదకరము. హల్లెలూయా. సో వాక్యాన్ని వింటున్నటువంటి మనము తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన బిడ్డలకు సమకూరుస్తున్నటువంటి ధనము కంటే శ్రేష్టమైనది ఆత్మీయ జీవితము. అందుకనే సండే స్కూల్ వయసు నుంచి కూడా బిడ్డలను ఏం చేస్తాం, సండే స్కూల్కి పంపించి దేవునిలో ఎదగమని వారిని దైవజనుల చేతిలో అప్పగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ లోకాన్ని జయించాలంటే కేవలము దైవిక మార్గము తప్ప
ఏదో మన తెలివితేటలు కానీ, మనకున్న ధనము కానీ, మనకున్నటువంటి ఆస్తుపాస్తులు ఏది కూడా ఈ లోకాన్ని జయించేటట్టుగా చేయలేవు. ఇక్కడ వాక్యం తెలియజేస్తున్నట్టుగా చదవనటువంటి వాక్యంలో చదివినట్టుగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని మన యజమానుల మాట మనం శ్రద్ధగా వినాలి. అప్పుడే మనము వారికి ఇష్టమైన వారిగా ఉంటూ ఉంటాం. ఆయన చెప్పింది ఒకటైతే మనం చేసింది ఒకటైతే ఏమన్నా ఉంటుందా? చాలా తేడాలు కొట్టేస్తాయి. మనం అక్కడ ఆ ఉద్యోగాన్ని చేయలేము. కాబట్టి దేవుని దగ్గర, యజమానుల దగ్గర, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర, మన ఆత్మీయుల దగ్గర మనం ఒకరికొకరు ఒక మంచి మాట కలుపుకుని ముందుకు వెళితే అందరం కలిసి దేవుని మాట వింటే గనక తప్పక ఆయన చిట్టంగా ఉంటే, దేవుని మాట వింటే చిన్న ఆశీర్వాదాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. రెండవ వచనం చూస్తే గనక ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారి త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. ఇట్లా ఈ యొక్క ప్రారంభం నుంచి కూడా చక్కటి ఆశీర్వాద వచనాలు. ఒకే ఒక్క మాట, దేవుని మాట వింటే, దేవుని మాట వినిన ఎడల ఇదిగో చదివినటువంటి పొలంలో దీవించబడతావు, నీ కొట్లు నింపబడతాయి, నీ గృహం దీవించబడుతుంది, నీవు వెలుపలకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు. అన్ని ఆశీర్వాదాలు కూడా ఒకే ఒక చిన్న రీజన్ తోటి దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట వినిన ఎడల తప్పక ఈ కుటుంబంలో చేరి వచ్చినటువంటి మనము, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము, మొదటిగా మనం చెప్పుకున్నట్టుగా దేవుని మాటకు మనము లోబడాలి. తద్వారా బిడలు లోబడతారు, కుటుంబాలు ఆశీర్వాదంగా క్షేమంగా నడిపించబడతాయి. అంత మాత్రమే కాదు, 2వ వచనంలో 3వ వచనంలో చెప్పబడినట్లుగా మనకి ఇచ్చినటువంటి మనం ఏదైతే కష్టపడుతున్నామో, ఒక్కొక్కరు కష్టపడతారు కానీ పాపం వారి జీతాన్ని వారు అనుభవించలేనటువంటి మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. ఏదో పరిస్థితులు మీదకు వచ్చి ఇదిగో వస్తున్నటువంటి డబ్బులు కనబడినటువంటి జీవితాలు అనేక మంది ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ మంచి సమయంలో వాక్యాన్ని కనుక నీవు పట్టుకుంటే, దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే తప్పక నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీవు నీ జీవితంలో మేలులను నీవు చూస్తావు. అది కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఏమాట, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించేటువంటి దేవుడు. ఆ హెచ్చు ఏదో కోట్ల రూపాయలు వచ్చేది కాదు, కానీ నిన్ను చూసేటప్పటికి ఒక దైవత్వాన్ని, ఒక దేవుని మార్గాన్ని, లేకపోతే పలానవారు ప్రార్థన పరురాలు, పలానవారు దేవుని భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని భయభక్తులు కలిగినటువంటి పురుషుడు, కాబట్టి వారిని బట్టి నేను అనేటువంటి చక్కటి మాట ఏదైతే తెలియచేశారో అది సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించే మాట. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి హెచ్చించే మాట చేరి వచ్చినటువంటి మనందరి పైన దేవుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. వింటే ఒక రకమైనటువంటి విధానం, వినకపోతే ఇంకొక రకం ఏంటో కూడా చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. చదవండి అమ్మా. శపించబడదు, పొలంలో శపించబడదు. ఇట్లాగా మనకి ఇక్కడ చాలా శాపాలు మనకు కనబడుతుంటాయి. అయితే దేవుని సంగముగా ఎప్పుడైతే కూడా ఒక మంచి ఉందో, రెండోది చెడు కూడా ఉంది. దేవుడు ఉన్నాడు అని అంటే గనక ఆ దేవునిలోకి వెళ్లకుండా శాతాను కూడా మనల్ని ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని మాట వినేటువంటి వారముగా మాత్రమే ఉండి, దేవుని యొక్క అడుగు జాడల్లో నడిపించబడి, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క అడుగు జాడల్లో నడిపించబడినటువంటి వారమైతే మనము తప్పక ఆశీర్వదించబడతాము. దేవుడు మన జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. మనకు కావాల్సినటువంటి సకల సదుపాయాలు ఏదైతే ఉందో, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మనకున్నటువంటి గృహము కావచ్చు, అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైనా సరే జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చిన్న తప్పిదముతో గనక మనము వెళ్ళేటువంటి చక్కటి మార్గాన్ని మనము త్రప్పిపోయామనుకోండి, మరలా ఇటు 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 తిరిగి మళ్ళీ మంచి మార్గంలో రావడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఉన్నటువంటి మంచి మార్గాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుని సంగమా, తప్పక కుటుంబం ద్వారా ఈ మంచి సమయంలో వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి బలపరచబడుతూ, ఒకవేళ అటు ఇటు ఇటు ఏదైనా తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నావేమో, ఇదిగో మరలా నీవు దేవుని వైపు రాగలిగితే గనక, దేవుని మార్గంలో స్థిరపరచబడగలిగితే గనక
తప్పక నిన్ను దేవుడు హెచ్చించే దేవుడు, ఉన్నత స్థాయికి నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, ఏమాత్రము కూడా నిన్ను చేయి విడిచే దేవుడు కాదు ఆయన. అర్థం కదండి. సో ఈ వాక్యాన్ని బట్టి బలపరచబడుతూ ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలు కట్టడలు లో మనము బలపరచబడి నడిపించబడుదుముగాక.